కమిషన్లకు ఆశపడి కాలయాపన చేస్తున్న గట్టుప్పల్ ఎంఆర్ఓ రాములు. వివరాల్లోకి వెళితే గట్టుప్పల్ మండలం వెల్మకన్న గ్రామంలో 6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా భూమి విషయంలో ఎంఆర్ఓ రాములు గారికి ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కలిసి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని ఎన్నిసార్లు ఆఫీస్ మెట్లెక్కి ఎంఆర్ఓ గారికి విన్నవించినా తిరిగి కాలయాపన చేస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారు. కబ్జాకు గురి అయిన భూమి విషయంలో ఎంఆర్ఓ గారికి తెలిసి వారి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదని గ్రామ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. గ్రామం వెల్మకన్నెం మండలం గట్టుప్పల దాదాపు మా గ్రామానికి 20 సంవత్సరాల క్రితం టీడీపీ గవర్నమెంట్లో గ్రామంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాల గురించి 6 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఖరీదు చేసి కేటాయించడం జరిగింది. అట్టి 6 ఎకరాల స్థలంలో చుట్టుపట్టున్న రైతులు దీని ఆక్రమణకు గురి చేస్తున్నారు. మా గ్రామంలో యువకులందరూ కలిసి మనకిచ్చినటువంటి 6 ఎకరాల స్థలాన్ని మనం దాన్ని జూనియర్ కాలేజీ కన్నా మినీ హాస్పిటల్ కన్నా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సందర్భంలో ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు విన్నవించినా దీన్ని పట్టించుకుంటలేడు. ఎందుకు అనేది ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంతవరకు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు. మా గ్రామానికి కేటాయించిన 6 ఎకరాల ఇండ్ల స్థలాల భూమిని మాకు బౌండరీ సెలెక్ట్ చేసి చూపించమంటే చూపిస్తలేడు. దీన్ని మీరు ఈ గవర్నమెంటు తొందరగా ఈ జాగను 6 ఎకరాలను చుట్టూ బౌండరీ ఏర్పాటు చేసి మా గ్రామ అభివృద్ధి గురించి తోడ్పడాలని మేము మరీ కోరుచున్నాము. వెల్మకన్నె గ్రామం గట్టుప్పల్ మండలం నల్గొండ డిస్టిక్. విషయం తెలియజేది ఏమనగంటే 1999 సంవత్సరంలో ఆనాటి పేద ప్రజల కోసం ఆనాటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో మా గ్రామ చివరిలో ఒక 6 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అది వచ్చేసి 55 సర్వే నెంబర్లో మేము పొజిషన్ ఉన్నాం. అసలు వాస్తవానికి అది 56, 57లో పట్టా ఉండగా ఆ పొజిషన్ వచ్చేసి 55 సర్వే నెంబర్లో ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజుల్లో ఎవరు ఆ ఇళ్ల స్థలాల మీదకి వెళ్ళకపోవడం వల్ల ఆ పట్టాలను తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని గ్రామాభివృద్ధికి దేనికో దానికి ఉపయోగించాలని నిర్ణయం తీసుకొని ఆ పట్టాలను వాళ్ళు వెనుకకు తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అందులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోకపోవడం వల్ల అది ఖాళీగా ఉండడం వల్ల పక్క పట్టాదారులు వచ్చేసి దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. గత 4 నెలల నుంచి వారి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. వారు కాలయాపన చేస్తూ దానికి సరైన బౌండరీలు ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి గ్రామాభివృద్ధికే కానీ ఇట్నే కొత్తగా మండలం ఏర్పడింది కాబట్టి మా గట్టుప్పల్ మండలంలో ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కు ఉపయోగించుకోవాల్సిందిగా వారికి విన్నవించినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందించకుండా వాళ్ళు కాలయాపన చేస్తారు. ఇప్పటికైనా ఈ విషయం పైన వారు బౌండరీస్ ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరు ఇందులోకి ఆక్రమించుకోకుండా కాపాడాలని మా గ్రామస్తుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్మకన్నె గ్రామంలో 1999 సంవత్సరంలో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో వెల్మకన్నె గ్రామ నిరుపేదల కోసం ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇవ్వడం జరిగినది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని 6 ఎకరాలు అలాగే పడబడిపోయి ఉన్నది. డిసెంబర్ నెలలో గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలు గ్రౌండ్ శుభ్రం చేసి ఆడుకున్నారు. కానీ పక్క పట్టేదారు వచ్చేసి 1 ఎకరం ఆక్రమించుకున్నాడని ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయగా వాళ్ళు వచ్చి నిర్ధారణ చేసి ఆ పత్రం ఇవ్వమంటే కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి చేస్తున్నారో ఈ విధంగా ఎంఆర్ఓ గారు దయచేసి ఇప్పటికైనా గ్రామ పెద్దలు దీంట్లో ముందుకు వచ్చి ఈ ఆక్రమణ గురి కాకుండా ఎకరం భూమిని కాపాడి 6 ఎకరాలకు బౌండరీలు బాతి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించగలరని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులని అధికారులని వేడుకుంటున్నాను. వెల్మకన్నె గ్రామంలో 56 సర్వే నెంబర్లో గవర్నమెంట్ 99లో తెలుగుదేశం హయాంలో పేద ప్రజల కోసం ఇండ్ల పట్టాల గురించి ఖరీదు చేసింది ఒక రైతు దగ్గర. అట్టి భూమిని లేఅవుట్ చేసి ప్లాట్లు కూడా కేటాయించి వాళ్ళకి ఇవ్వబడింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎన్ని దినాలైతే వాళ్ళు ఆ ప్లాట్లని డెవలప్మెంట్ చేయలేదో మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ తీసుకున్నది, వెనకకు తీసుకున్నది భూమిని.
అట్టి భూమి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది. దాన్ని పక్క రైతులు కబ్జాకు ఒక ఎకరం భూమికి గురి చేసిర్రు. దాన్ని మళ్ళీ మేము ఎంఆర్ఓ కూడా పై అధికారులకు తెలిపినాము. 4 డిసెంబర్ నుంచి తెలుపుతూనే ఉన్నాం. దాని మీద తగు చర్యలు తీసుకుంటలేదు. మేము ఆర్‌డీఓ కాడికి కూడా 2 సార్లు పోతే లేదు అని మా రైతులని మేము దాన్ని ఎంఆర్ఓకి కంప్లెయింట్ ఇచ్చి దాన్ని సర్వే చేపిస్తాము అది ఇది అన్నారు. మళ్ళీ కూడా రీసెంట్‌గా ఈ మధ్యలో కలెక్టర్ కాడికి కూడా పోయినాము. కలెక్టర్ కూడా తగు చర్య చేసుకుంటామని చెప్పింది. ఇంతవరకు ఏమీ జరగలేదు. దాని గురించి ఇప్పటికైనా స్పందించాలని మనవి.